హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. శ్యామ్ సార్స్ వొకాబులరీలోకి వెళ్దాము. ఆగస్ట్ 1వ తారీఖు ఆగస్ట్ 1 హిందూ న్యూస్ పేపర్ చూద్దాము. ఇందులో కొన్ని బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చాయి. ఆగస్ట్ 1 హిందూ న్యూస్ పేపర్ ఎడిటోరియల్ కాలం ఇది. చాలా మంచి వొకాబులరీ వచ్చి రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ వీడియో చూడండి. నన్ను నిన్న ఒక స్టూడెంట్ అడిగారు, సార్ ఈ శ్యామ్ సార్స్ వొకాబులరీ ప్రోగ్రామ్ ఎవరికి హెల్ప్ అవుతుంది అంటే ఏ ఎగ్జామ్కి హెల్ప్ అవుతుంది అన్నారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏ ఎగ్జామ్కైనా వొకాబులరీ గ్యారంటీగా ఉంటుంది కదా. ఎస్ఎస్సి సిజిఎల్లో వొకాబులరీ ఉంటుంది, పోలీస్ ఎగ్జామ్స్లో వొకాబులరీ ఉంటుంది, బ్యాంకింగ్ ఎగ్జామ్స్లో వొకాబులరీ ఉంటుంది. సో వొకాబులరీ లేని కాంపిటేటివ్ ఎగ్జామ్ లేదు. అంటే మనం చేస్తున్న ఈ శ్యామ్ సార్స్ వొకాబులరీ ప్రోగ్రామ్ అన్ని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. రన్నింగ్ నోట్స్ రాసుకుంటే వీడియో చూడండి. మనం ఆగస్ట్ 1వ తారీఖు హిందూ న్యూస్ పేపర్ ఎడిటోరియల్ ఆర్టికల్లో ఉన్నాము. నడ్జ్, NUDGE. బేసికల్గా నడ్జ్ చేయడం అంటే ఏంటంటే, నడ్జ్ అనేది ఒక నౌన్గా వాడతాము. అండ్ నడ్జ్ అంటే పుష్, అంటే ముందుకు తొయ్యడం, ముందుకు నెట్టడం అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉన్నాడు, చాలా టాలెంట్ ఉన్న స్టూడెంట్. ఎగ్జామ్ దగ్గరికి వస్తున్న టైంలో ఒక 1 మంత్ ముందు కొంచెం లేజీ అయిపోయాడు అనమాట, బద్ధకం అలవాటు అయిపోయింది. ఆ టైంలో ఒక టీచర్గా మనం ఏం చేస్తాము, ముందుకు తోస్తాం కదా, పుష్ చేస్తాం కదా, మోటివేట్ చేస్తాం కదా, అలా అనమాట. సో నడ్జ్ అంటే రాసుకోండి, పుష్ అని రాసుకోండి. ఇక్కడ పుష్ అంటే తోసేయడం అని కాదు, ముందుకు తోసి ప్రోత్సహించడం అని. సో నడ్జ్ అంటే రాసుకోండి, పుష్ అని రాసుకోండి. విజిలెన్స్ అనే మంచి వొకాబులరీ అయితే వచ్చేసింది. విజిలెంట్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది చెప్పండి? విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? చూస్తూ ఉంటుంది, అన్నీ గమనిస్తూ ఉంటుంది. సో విజిలెన్స్ అంటే రాసుకోండి, కీన్ అబ్జర్వేషన్. చాలా దీర్ఘంగా చూడ్డాన్ని ఏమంటామంటే విజిలెన్స్ అంటాము. కీన్ అబ్జర్వేషన్ అని రాసుకోండి. ఇక ఆ తర్వాత ఈ ఆర్టికల్లో ఇంకొక వొకాబులరీ వచ్చింది, అన్డన్. జస్ట్ మన రీసెంట్గా 1 or 2 వీడియోస్ ముందు మీరు చూసిన శ్యామ్ సార్స్ వొకాబులరీ వీడియోలో ఈ వర్డ్ నేను డిస్కస్ చేశాను. అండూ చేయడం అంటే ఏంటంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కంప్యూటర్లో ఏదైనా ఒక MS వర్డ్ డాక్యుమెంట్లో టైప్ చేసేటప్పుడు అండూ చేస్తాం అంటే క్యాన్సిల్ చేస్తాం, ఓకేనా. సో అండూ అంటే క్యాన్సిల్ అని రాయండి. అండూ అంటే క్యాన్సిల్, మార్చడం అనమాట, క్యాన్సిల్ చేయడం అనమాట. సో అండూ చేయడం అంటే క్యాన్సిల్ చేయడం అని రాయండి. తర్వాత ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చింది చూడండి, కంప్లై, COMPLY. సో కంప్లై చేయడం అంటే రూల్స్ని ఫాలో అవ్వడం, స్ట్రిక్ట్గా అనమాట. రూల్స్ని ఫాలో అవ్వడం కానీ, ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కానీ, దాన్ని కంప్లై అంటాం. ప్రిపోజిషన్స్ క్లాస్లో వస్తుంది. కంప్లైకి ప్రిపోజిషన్ విత్ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్, వీ మస్ట్ కంప్లై విత్ ఆర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, అలా. సో కంప్లై అంటే రూల్స్ని ఫాలో అవ్వడం. మీరు రాసుకోండి, కంప్లై అంటే ఫాలోయింగ్ ద రూల్స్ అని రాయండి. ఇన్సిస్ట్ మీ అందరికీ తెలుసు, చాలాసార్లు నేను చెప్తూ ఉంటాను. ఇన్సిస్ట్ చేయడం అంటే ఫోర్స్ చేయడం. ఒక విషయాన్ని పదే పదే చెప్పడాన్ని ఏమంటామంటే ఇన్సిస్ట్ అంటాము. ఇన్సిస్ట్ అంటే ఏంటంటే ఫోర్స్ చేయడం అనమాట. అండర్లయింగ్ అంటాము. నేను 2 వొకాబులరీ కూడా కలిపే చెప్తాను. అండర్లయింగ్ ఎంత ఇంపార్టెంట్, కన్సర్న్ కూడా అంతే ఇంపార్టెంట్. అండర్లయింగ్ అంటే ఏంటంటే పైకి కనిపించదు కానీ అదే మెయిన్ అనమాట. సో అండర్లయింగ్ అంటే ఏంటంటే మేజర్, మెయిన్ అని రాయండి. అండర్లయింగ్ ఏంటంటే బయటకు కనిపించదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిల్డింగ్ ఉంది, మనకు ఆ బిల్డింగే కనిపిస్తుంది కానీ బిల్డింగ్ కింద ఉన్న పునాది కనిపించదు, కానీ పునాదే ఇంపార్టెంట్. సో అండర్లయింగ్ అంటే ఏంటంటే వెరీ ఇంపార్టెంట్ అని రాయండి. కన్సర్న్ అంటే ఇష్యూ, కన్సర్న్ అంటే ప్రాబ్లం, అంటే చాలా ముఖ్యమైన ప్రాబ్లం అని అర్థం అండర్లయింగ్ కన్సర్న్ అంటే. సో అండర్లయింగ్ అంటే ఇంపార్టెంట్ అని రాయండి, కన్సర్న్ అంటే ప్రాబ్లం అని రాయండి. తర్వాత ఇంప్లికేషన్, పరిణామాలు, పరిణామాలు అంటాం కదా, అలా కాన్సిక్వెన్సెస్ అన్నమాట. ఇంప్లికేషన్స్ అంటే ఏంటంటే కాన్సిక్వెన్సెస్ అనమాట. ఇంప్లికేషన్స్ అంటే ఏంటి, కాన్సిక్వెన్సెస్ అనమాట. ఇంటెంట్ అంటే ఏంటంటే ఉద్దేశం, ఎజెండా అని రాయండి. మోటో, నా ఇంటెంట్ అది కాదురా అంటాం కదా, అలా. సో ఇంటెంట్ అంటే ఉద్దేశం, ఎజెండా, మోటో అని రాసుకోండి. యాక్యురసీ అంటే పెర్ఫెక్ట్గా, యాక్యురసీ అంటే పెర్ఫెక్ట్గా ఏదైనా పని చేస్తే యాక్యురసీ అంటాం. పెర్ఫెక్షన్, చిన్న తప్పు కూడా లేకపోతే యాక్యురసీ అంటాం. పెర్ఫెక్షన్ అని రాయండి. తర్వాత 2 వర్డ్స్ వచ్చాయి. యాక్చువల్గా చెప్పాలంటే ఈ 2 కూడా ఒకటే, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మారింది అంతే. ప్రెజ్యూమ్ చేయడం అంటే ఊహించడం, అంటే ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా తెలియకపోయినా ఊహిస్తాం కదా, ఊహించి చెప్తాం కదా,
దాన్నే ప్రెజ్యూమ్ చేయడం అంటాం. రాసుకోండి. ప్రెజ్యూమ్ అంటే ఎజ్యూమ్ చేయడం. ప్రెజ్యూమ్ చేయడం అంటే ఏంటి? ఎజ్యూమ్ చేయడం. ఎజ్యూమ్ చేయడం అంటే ఊహించడం అనమాట. ప్రెజ్యూమ్ అంటే ఎజ్యూమ్ అని రాసుకోండి. సో ప్రెజ్యూమ్ అనేది ఏంటంటే మనకి వెర్బ్ లాగా వాడతాము. ప్రిజంప్టివ్ అనేది యాడ్జెక్టివ్, ఇది కూడా అదే మీనింగ్ వస్తుంది. సో ప్రిజెంటివ్ అంటే కూడా గెస్ చేయడం అనమాట. ప్రెజ్యూమ్ చేయడం అన్న ప్రిజంప్షన్ అంట ఒకటే. సో మీరు రెండు కలిపి రాసుకోవచ్చు. గెస్సింగ్ అని రాయండి, ఇమాజినేషన్ అని రాయండి, ప్రెడిక్ట్ అని రాయండి, ఎజ్యూమ్ చేయడం అని రాయండి. ఊహించడం అనమాట. ఓకే, ఇక రాడికల్. సో బేసికల్గా రాడికల్ అనేది నేను మీకు హోంవర్క్గా ఇస్తాను, మీరే కనుక్కోండి రాడికల్ మీనింగ్ ఏంటో. రాడికల్ ఐడియాస్ అంటారు, రాడికల్ థింకింగ్ అంటారు. కొంతమందికి రాడికల్ ఐడియాలజీ కలిగి ఉంటుంది, కొంతమందికి ఏంటంటే రాడికల్ భావజాలాలు ఉంటాయి. మరి రాడికల్ అంటే ఏంటో నేను మీకు ఇస్తున్న హోంవర్క్ ఇది, ఓకేనా? సో రాడికల్ మీనింగ్ ఏంటో కనుక్కోండి. మీనింగ్ కనుక్కోవడమే కాదు, రాడికల్తో ఒక ఎగ్జాంపుల్ కూడా రాయండి కమెంట్ సెక్షన్లో. రాడికల్ అనేది చాలా ఇంపార్టెంట్ వర్డ్. నేను మళ్ళీ చెప్తున్నానమ్మా, చాలాసార్లు చెప్తూ ఉంటాను. మీరు ఈ వొకాబులరీ ఏదైతే శ్యామ్ సార్స్ వొకాబులరీ డైలీ సిరీస్ ఉందో, మహా అయితే వీడియో 10 నిమిషాలకు ఉంటుంది, అరౌండ్ 10 మినిట్స్ ఉంటుంది. ఈ 10 మినిట్స్ మీరు ఒక బుక్ పెన్ను పెట్టుకుని వీడియో చూస్తూ రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ రాయండి. స్క్రీన్ షాట్లు తీసుకున్నా లేకపోతే తర్వాత రాద్దాంలే అని అనుకున్నా కూడా వేస్ట్ అవుతుంది. ఎందుకంటే రెగ్యులర్గా వెళ్ళే వీడియోస్ వేరు, ఈ వీడియో వేరు. ఈ శ్యామ్ సార్స్ వొకాబులరీ ప్రోగ్రాంలో మనం చెప్పే వర్డ్స్ మీరు బుక్లో రాసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇందాక ఏమన్నాను, ప్రెజెంటివ్ అన్నాను. మీరు వెంటనే ఏం చేయాలి తెలుసా? వీడియో పాజ్ చేసుకోవాలి. వీడియో పాజ్లో పెట్టుకుని మీ బుక్లో ప్రెజెంటివ్ అని రాయాలి. ఎందుకంటే వర్డ్ కూడా రాయాలి. వర్డ్ కూడా రాస్తేనే మీకు ఆ వర్డ్ బాగా గుర్తుంటుంది, అలవాటు అవుతుంది అన్నమాట. వర్డ్ బాగా గుర్తుండాలి, వర్డ్ బాగా అలవాటు అవ్వాలన్నమాట. రాడికల్. సో రాడికల్ అంటే ఏంటంటే మీరే ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా? తర్వాత ఇక నెక్స్ట్ వొకాబులరీ వచ్చేటప్పటికి ప్రిల్యూడ్ అనే వర్డ్ వచ్చింది. సో బేసికల్గా ప్రిల్యూడ్ అంటే ఏంటంటే ఇంట్రొడక్షన్. ఇప్పుడు ఒక సినిమా మొదలయ్యే ముందు మనకి ఇంట్రొడక్షన్ ఉంటుంది. లేదంటే ఇప్పుడు నేను ఈరోజు క్లాస్ మొదలు పెట్టాను, శ్యామ్ సార్స్ వొకాబులరీ వీడియో. స్టార్టింగ్ ఏం చెప్పాను? హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్, ఐఎమ్ శ్యామ్ సార్ టాకింగ్ టు యూ. ఇదంతా ఏంటి? ప్రిల్యూడ్. అంటే ఏదైనా పని చేసే ముందు, ప్రాసెస్ మొదలయ్యే ముందు ఇంట్రొడక్షన్ ఏమంటామంటే ప్రిల్యూడ్ అంటాం. సో ప్రిల్యూడ్ అంటే ఇంట్రొడక్షన్ అని రాసుకోండి. ప్రీ అంటే ముందు, పోస్ట్ అంటే తర్వాత కదా. ఇది అందరికీ తెలిసిన వర్డ్ అయి ఉండొచ్చు, అయినా కూడా చెప్తున్నాను. ఇన్నోవేషన్ అంటే క్రియేటివిటీ. ఇన్నోవేషన్ అంటే ఏంటంటే క్రియేటివిటీ. తెలుగులో ఏమంటారో లైక్ అందరికీ తెలిసిన వర్డే కదా ఇన్నోవేషన్ అంటే సృష్టించడం, క్రియేటివిటీ అంటాం, ఓకేనా? క్రియేటివిటీ. అలా చూసుకుంటూ వెళ్తే ఒక బ్యూటిఫుల్ వర్డ్ వచ్చింది చూడండి, డిస్ఎన్ఫ్రాంచైజ్మెంట్. మీకు ఇది అర్థం అవ్వాలంటే డిస్ఎన్ఫ్రాంచైజ్మెంట్, ఓకేనా? అందరికి కనిపిస్తుంది కదమ్మా, డిస్ఎన్ఫ్రాంచైజ్మెంట్. మీకు ఇది అర్థం అవ్వాలంటే ఒక పని చేయండి, ఈ డిస్ని లేకుండా చదవండి, ఎన్ఫ్రాంచైజ్మెంట్ అంటే తెలుసా మీకు? ఇండియన్ పాలిటీలో వస్తుంది, జ్యుడిషియరీలో వస్తుంది, కాన్స్టిట్యూషన్లో వస్తుంది. ఎన్ఫ్రాంచైజ్మెంట్ అంటే ఏంటంటే ఓటు వేసే హక్కు. ఎన్ఫ్రాంచైజ్మెంట్ అంటే ఓటు వేసే హక్కు. డిస్ఎన్ఫ్రాంచైజ్మెంట్ అంటే ఓటు వేసే హక్కుని తీసేయడం, రిమూవ్ చేసేయడం. సో డిస్ఎన్ఫ్రాంచైజ్మెంట్ అంటే రిమూవ్ ద పవర్ ఆఫ్ ఓటింగ్. ఐసోలేట్ చేయడం అంటే సపరేట్ చేయడం. ఇప్పుడు నాకు 3 ఫ్రెండ్స్ ఉన్నారు, ఆ 3 ఫ్రెండ్స్ నన్ను దూరం చేస్తారు, సపరేట్ చేస్తారు, ఐసోలేట్ చేస్తారు. సో ఐసోలేట్ అంటే ఏంటంటే సపరేట్ అని రాయండి. ఐసోలేట్ అంటే ఏంటి? సపరేట్ అని రాయండి. నిన్న ఫ్రెండ్షిప్ డే కదా, నేను యూట్యూబ్లో వీడియో ఏమీ చేయలేదు కదా. సో ఈరోజు చెప్తున్నాను అందరికీ కూడా, విష్ యూ ఏ వెరీ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే, ఓకేనా? రైట్. బట్ ఫ్రెండ్ అంటే ఎవరో తెలుసా? రోజు మనతో మాట్లాడేవాడు ఫ్రెండ్ కాదు, రోజు మనతో ఎక్కువ టైం స్పెండ్ చేసేవాడు ఫ్రెండ్ కాదు. అప్పుడప్పుడే మాట్లాడతాడు, కానీ మనకి మంచి విషయాలే మాట్లాడతాడు. నిజమైన ఫ్రెండ్ అంటే ఎవరంటే తప్పు చేస్తే కొడతాడు, అండ్ ప్రాబ్లమ్స్లో ఉంటే హెల్ప్ చేస్తాడు, మనం రాంగ్ వేలో వెళ్తుంటే చెవు పట్టుకుని మరీ రైట్ వేలోకి తీసుకురావాలి. అంతే తప్ప మనం ఏం చేస్తే దానికి సపోర్ట్ చేసేవాడు ఫ్రెండ్ కాదు, వాడు ఎనిమీ అవుతాడు. ఎ రియల్ ఫ్రెండ్ ఈజ్ సమ్వన్ who teaches us what is right and what is wrong. A good friend doesn't have to talk to us on daily basis, but a good friend wishes all our success anamata.
సో రియల్ ఫ్రెండ్ ఎవరు అంటే దూరంగా ఉన్న మనతో తక్కువ మాట్లాడినా మన బెస్ట్ విషెస్ కోరుకునేవాడే నిజమైన ఫ్రెండ్. మరి అలాంటి ఫ్రెండ్స్ మీకు ఉన్నారనుకుంటున్నాను. సో అందరికీ కూడా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే చెప్పేస్తూ, ఐసోలేట్ అంటే అర్థమైంది కదా, సపరేట్ చేసేయడం. ఓకేనా? ఓకే. హాస్టైల్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హాస్టైల్? హాస్టైల్ అంటే శత్రుత్వం, హాస్టైల్ అంటే ఎనిమీ అనమాట. హాస్టైల్ అంటే ఏంటి? ఎనిమీ లేదా శత్రుత్వం. ఇందాక హోంవర్క్ ఇచ్చాను కదా, హోంవర్క్ నెంబర్ 1 ఇందాక ఇచ్చాను కదా, మరి హోంవర్క్ నెంబర్ 2 ఇవ్వాలి కదా. ఇదిగో బ్యూరోక్రసీస్. మరి బ్యూరోక్రసీస్ అంటే ఏంటో ఫైండ్ అవుట్ చేసేయండి. బ్యూరోక్రసీస్ అంటే ఏంటో ఫైండ్ అవుట్ చేసేయండి. దాని మీనింగ్ ఏంటో కామెంట్ సెక్షన్లో పెట్టండి. బ్యూరోక్రసీతో ఒక ఎగ్జాంపుల్ కూడా రాయండి. ఓకేనా? సో బ్యూరోక్రసీతో ఒక ఎగ్జాంపుల్ కూడా రాసేయండి. ఆల్రెడీ 2 వొకాబులరీ మీకు హోంవర్క్ ఇచ్చేసాను. ఇక యాక్చువల్లీ మీకు గుర్తుందా, ఈ హాస్టైల్ అనే వర్డ్ మనకి రోజు కనిపిస్తూ ఉంటుంది తెలుసా. ఇక నెక్స్ట్ చూసుకుంటూ వెళ్తే బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చింది, డెట్రిటస్, DETRITUS. సో డెట్రిటస్ అంటే ఏంటో తెలుసా? వేస్ట్ అనమాట. డెట్రిటస్ అంటే వేస్ట్. ఇప్పుడు మీకు ఎలా చెప్పాలంటే, భారీ వరదలు వచ్చాయి అనుకోండి, ఫ్లడ్స్ వచ్చాయి, భారీ వరదలు వచ్చాయి. భారీ వరదలు వచ్చేసిన తర్వాత ఏమవుతుందంటే మనకి మొత్తం రోడ్డు మీద అంతా కూడా చెత్త చెదారం దుమ్ము ధూళి వచ్చేస్తుంది. భూకంపం వచ్చింది అనుకో అలా. సో వేస్ట్ మెటీరియల్ అనమాట. డెట్రిటస్ అంటే ఏంటి? వేస్ట్ మెటీరియల్ అనమాట. ఓకే, ఇక అలా మనం చూసుకుంటూ వచ్చేద్దామా. ప్రోన్ అంటే వెరీ వీక్ అమ్మ. ఫ్లడ్ ప్రోన్ ఏరియాస్ అంటాం, అంటే వరదలు బాగా త్వరగా వచ్చే ఏరియా. సో ప్రోన్ అంటే సెన్సిటివ్ అని రాయండి. ప్రోన్ అంటే వెరీ వీక్, వెరీ సెన్సిటివ్ అని రాయండి. ఓకేనా? ప్రోన్ అంటే వెరీ వీక్, వెరీ సెన్సిటివ్ అని రాయండి. రిజిడ్ అంటే చాలా స్ట్రాంగ్ అని రాయండి. రిజిడ్ అంటే వెరీ స్ట్రాంగ్. ఓకేనా? ఇక తర్వాత వచ్చి మార్జినలైజ్డ్. నేను మీకు చాలాసార్లు చెప్పాను మార్జినలైజ్డ్ అనే వర్డ్ కదా, బలహీనమైన, అణచివేతకు గురైన. సో మార్జినలైజ్డ్ అంటే వెరీ వీక్ అని రాయండి. మార్జినలైజ్డ్ అంటే ఏం రాస్తారు? వెరీ వీక్ అని రాసేయండి. ఇక తర్వాత నెక్స్ట్ వొకాబులరీకి వచ్చేద్దామా. మీకు హోంవర్క్ ఇచ్చేస్తున్నాను అబ్బాయి. హోంవర్క్ నెంబర్ 3, వెనీర్, VENEER, వెనీర్. వెనీర్ అంటే ఏంటంటే మీరే ఫైండ్ అవుట్ చేయాలి, హోంవర్క్ అది. సో దాని మీనింగ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయండి, దాంతో ఎగ్జాంపుల్ కూడా రాసి కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఓకేనా? సో వెనీర్ అంటే ఏంటంటే మీరే ఫైండ్ అవుట్ చేయాలి, దాని ఆన్సర్ కూడా మీరే చెప్పాలి, ఎగ్జాంపుల్ కూడా మీరే రాయాలి. ఓకేనా? అక్కడితో 3 వొకాబులరీ మనం నేర్చేసుకోవడం జరిగింది. 3 వొకాబులరీతో హోంవర్క్ కూడా మీకు ఇచ్చేసాను. ఇంటర్వెన్షన్ అంటే ఏంటంటే ఇన్వాల్వ్మెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఫ్రెండ్ ఏదో బిజినెస్ చేస్తున్నాడు, నేను ఇన్వాల్వ్ అయ్యాను. ఇన్వాల్వ్ అవ్వడాన్ని ఏమంటామంటే ఇంటర్వెన్షన్ అంటాం. ఇన్వాల్వ్ అవ్వడాన్ని ఏమంటాం? ఇంటర్వెన్షన్ అవ్వడం అంటాం. ఓకేనా? నెక్స్ట్ నేను కొన్ని వర్డ్సే అన్నాను కానీ చాలా వర్డ్స్ ఉన్నాయని అనిపిస్తోంది. రివోక్ అంటే క్యాన్సిల్ చేయడం, రిమూవ్ చేయడం. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే 2019లో నరేంద్ర మోడీ ఏం చేశారు? ఆర్టికల్ 370ని రివోక్ చేశారు, రిపీల్ చేశారు, రిమూవ్ చేశారు, అబ్రోగేట్ చేశారు, తీసేశారు. ఓకే, సో రివోక్ అంటే తీసేయడం. ఇందాక ఒక చోట మీకు ప్రోన్ అని చెప్పాను, గుర్తుందా? ఫ్లడ్ ప్రోన్ ఏరియా, ఎర్త్క్వేక్ ప్రోన్ ఏరియా. ప్రోన్ అంటే సెన్సిటివ్ అన్నానే. ఇదిగో వల్నరబుల్ అంటే కూడా సెన్సిటివ్. ప్రోన్ అంటే సెన్సిటివ్, వల్నరబుల్ అంటే కూడా సెన్సిటివ్. నావిగేట్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ డైరెక్షన్లోకి వెళ్ళడం అనమాట. సో నావిగేట్ అంటే డైరెక్ట్ చేయడం, గైడ్ చేయడం అని కూడా అనొచ్చు. నావిగేషన్, షిప్ మనకి సముద్రంలో నావిగేషన్ ఉంటుంది కదా. సో నావిగేట్ అంటే డైరెక్ట్, గైడెన్స్ అని కూడా అనొచ్చు, గైడ్ అని కూడా అనొచ్చు. ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చింది అబ్బాయి, డినై చేయడం. DENIED, డినై చేయడం. డినై అంటే నో అని చెప్పడం, వ్యతిరేకించడం, అపోజ్ చేయడం. సో డినై చేయడం అంటే నో అని చెప్పడం. ఓకేనా? నో అని చెప్పడం. ఓకేనా? నన్ను ఆ మధ్యన ఒక స్టూడెంట్ అడిగారు, సార్ మీరు ఇలా వర్డ్ చెప్తున్నారు కదా, ఆ వర్డ్తో పాటు మీ చేతిలో ఎలాగో పెన్ ఉంది కదా, దాని మీనింగ్ ఎక్కడ రాయొచ్చు కదా సార్ అంటున్నారు. మీరు గమనిస్తే నేను ఎక్కడ కూడా మీనింగ్ రాయట్లేదు, వర్డ్ మీకు చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఆ డౌట్ వచ్చే ఉంటుంది ఆల్రెడీ చాలామందికి. నన్ను ఒకళ్ళు అడిగారు కూడా, సార్ వర్డ్ ఉంది కదా మీనింగ్ రాయొచ్చు కదా అని. మీరు చూస్తే మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యూట్యూబ్ ఛానల్లో అంతకుముందు ఓల్డ్ వీడియోస్లో చూస్తే నేను ప్రతి వర్డ్కి మీనింగ్ రాసేవాడిని.
ఇప్పుడు ఎందుకు రాయట్లేదంటే చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తున్నారంటే వర్డ్ మీనింగ్ కనిపిస్తుంది కదా, స్క్రీన్ షాట్లు తీసుకుంటున్నారు. స్క్రీన్ షాట్లు తీసుకుంటే ఏమవుతుందంటే ఏం అవ్వదు, ఉపయోగం ఉండదు. మీకు నిజంగా ఈ ప్రోగ్రామ్ వల్ల ఉపయోగం ఎప్పుడు ఉంటుందంటే, ఇప్పుడు నేను డినై అన్న వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మీరు వీడియో పాజ్ చేసుకొని మీ నోట్బుక్లో డినై ఈజ్ ఈక్వల్ టు అపోజ్ అలా రాసుకుంటే ఉపయోగం. అంటే నాకు కావాల్సింది ఏంటంటే మీరు ఈ వర్డ్ మీ బుక్లో రాసుకోవాలి, దీని మీనింగ్ కూడా బుక్లో రాసుకోవాలి. యాక్చువల్గా ఐ వుడ్ లవ్ టు రైట్ ద మీనింగ్ హియర్, బట్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్ ఫర్ యువర్ సేక్, మీకోసమే అనమాట. ఎందుకంటే చాలామంది స్క్రీన్ షాట్లు తీసేసుకుంటున్నారు, దానివల్ల ఏమి యూజ్ ఉండదు. మీరు ఈ వర్డ్ బుక్లో రాసుకుంటే ఉపయోగం ఉంటుంది. ఓకేనా? సో డినై చేయడం అంటే నో చెప్పడం అనమాట. ఆర్బిట్రర్లీ అంటే ఏంటి? నేను మీకు ఈరోజు 4 వర్డ్స్ హోంవర్క్ ఇస్తాను. ఇందాక 3 వర్డ్స్ ఇచ్చాను కదా, అనదర్ వర్డ్ కూడా హోంవర్క్ ఇస్తాను. ఆర్బిట్రర్లీ అంటే ఏంటో మీనింగ్ కనుక్కోండి, దాంతో ఒక ఎగ్జాంపుల్ కూడా కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. 4 వర్డ్స్ హోంవర్క్ ఇస్తున్నాను. ఆర్బిట్రర్లీ అంటే కనుక్కోండి. ఇక లాస్ట్ వొకాబులరీకి వస్తే స్టాక్ ఎగెయినిస్ట్, ఇబ్బంది పెట్టడం అమ్మా, ఎవరినైనా ఇబ్బంది పెట్టడం. స్టాక్ ఎగెయినిస్ట్, డిస్టర్బ్ అని రాయండి, ట్రబుల్ చేయడం అని రాయండి. యాక్చువల్గా కరెక్ట్ మీనింగ్ మాట్లాడుకోవాలంటే స్టాక్ ఎగెయినిస్ట్ అంటే ఏంటంటే అవతల వాళ్ళని వేరే వాళ్ళతో కంపేర్ చేసి ఇబ్బంది పెట్టడం అని వస్తుంది. ఇక్కడ అంత అవసరం లేదు, ఇబ్బంది పెట్టడం అని రాయండి. సో స్టాక్ ఎగెయినిస్ట్ అంటే ఏంటంటే ట్రబుల్ చేయడం, ఇబ్బంది పెట్టడం అని రాయండి. ఓకేనా? ఇంకొక వర్డ్ కూడా ఉంది, ఎంపథెటిక్. ఎంపతి అంటే ఏంటంటే అవతల వాళ్ళను అర్థం చేసుకోవడం, అవతల వాళ్ళ మనసులో ఏముందో, వాళ్ళ మైండ్లో ఏముందో మనం అర్థం చేసుకోవడాన్ని ఏమంటామంటే ఎంపథెటిక్ అంటాం. ఎంపథెటిక్ అంటే ఏంటంటే అండర్స్టాండింగ్ అదర్స్, అవతల వాళ్ళను అర్థం చేసుకోవడాన్ని ఎంపథెటిక్ అంటాం. ఓకే, ఇప్పటికే వీడియో చాలా లెందీ వచ్చేసింది, ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తాను. 4 వొకాబులరీ హోంవర్క్ ఇచ్చాను, ఆ 4 వొకాబులరీ మీనింగ్స్ ఏంటో కనుక్కోండి, ఎగ్జాంపుల్ తయారు చేసి కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేసేయండి. అక్కడితో August 1 హిందూ న్యూస్ పేపర్లో ఉన్న శ్యామ్ సార్స్ వొకాబులరీ మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. వొకాబులరీ ఇప్పటి నుంచే బాగా ప్రిపేర్ అవ్వండి, ఫ్యూచర్లో వొకాబులరీలో మంచి స్కోర్ తెచ్చుకోవచ్చు. ఎందుకంటే వొకాబులరీ చదివితే గుర్తుండదు, వింటే గుర్తుంటుంది. అందుకే నేను వొకాబులరీని ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాను. ఓకేనా? నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. విష్ యూ ఆల్ ద బెస్ట్.